బాంబు ఏంటి? మేము రోడ్డు మీద వస్తూ ఉంటే ఎవరో షాప్లో బాంబు పెట్టి పేల్చాలని మాట్లాడుకుంటుంటే విన్నాం. అందుకే పరిగెత్తుకుంటూ వచ్చాం. మా అందరి ప్రాణాలు కాపాడావు. నువ్వు చాలా గ్రేట్ అమ్మా. ఈ ప్రమాదం నుండి మా ప్రాణాలు కాపాడావు. ఎవరమ్మా నువ్వు? ఎవరంటారేంటండి? మా మమ్మీ సుమలత గారి పెద్ద కోడలు. మా ఇంటి మహాలక్ష్మి. కోడలా? అదేంటి సుమ్మా, ఈ అమ్మాయి కదా కోడలు? ఆవిడ నా భార్య అండి. తిను మా వదిన, మా అన్నయ్య భార్య. ఏంటి, నువ్వు సుమలత కొడుకువా? నువ్వు సుమలత పెద్ద కోడలివా? అంత ఆశ్చర్యంగా అడుగుతున్నారేంటి? మా వాళ్ళతో సహా మీ అందరి ప్రాణాలు కాపాడింది మా ఇంటి పెద్ద కోడలు, మా వదిన పల్లవి. ఏంటి సుమలత ఇది? నీ కోడలు ఈ అమ్మాయి అన్నా? స్లిమ్గా ఉందని పొగిడా, ఈ అబ్బాయి కొడుకన్నా ఫిట్గా ఉన్నాడని పొగిడా. మరి ఈ కొడుకు మాట ఏంటి, ఈ కోడలు మాట ఏంటి? హెర్బల్ ప్రొడక్ట్స్, ఫిట్నెస్ 6 నెలలు కోర్సా? నువ్వు ట్రైనింగ్ ఇస్తావా? మీ ఇంట్లోనే 2 సిలిండర్లు పెట్టుకున్నావు. మరి వీళ్ళ మాట ఏంటి? చాలే, ఇలాంటి ప్రోడక్ట్స్ కొని వీటిని వాడితే స్లిమ్గా అవ్వడం కాదు, వీళ్ళెలాగా డ్రమ్ములా అవుతాం. భలే దానివే సుమలత. ముందు నీ ఇంట్లో వాళ్ళని మార్చుకో, బయట వాళ్ళని తర్వాత ఉద్ధరిద్దు గాని. ఇంకా నయ్యం, ఈవిడ మాటలు విని డబ్బులు కట్టి జాయిన్ అవ్వలేదు. ఇలాంటి బిజినెస్లు పెడితే డబ్బులు బాగా వస్తాయని ప్లాన్ చేసినట్టున్నావు. జనాల్ని ఫిట్గా తయారు చేయడం కోసం కాదు. పదండి, ఇంకా ఇక్కడే ఎందుకు? ఈవిడ దగ్గర ఉన్న ప్రోడక్ట్స్ తీసుకొని వీళ్ళెలాగా తయారవ్వడానికా? పదండి పదండి. అసలు మీరిద్దరు ఇక్కడికి ఎందుకు వచ్చారు? అలా అంటారేంటండి? బాంబు పెట్టారు కదా, మీరే చూశారు కదా, పేలితే ఏమయ్యేది? షాప్ ఓపెనింగ్ కి రావద్దన్నా కూడా ఇంత హడావిడి చేసుకుంటూ వచ్చి అందరి ముందు నా పరువు తీసావు కదే. మమ్మీ మమ్మీ అత్తయ్య, ఏమండి? మమ్మీ ఇదేంటోదినా, ఇంత రిస్క్ తీసుకొని మరీ వీళ్ళ ప్రాణాలు కాపాడితే ఇలా మాట్లాడుతుందేంటి మమ్మీ? నాకు అదే అర్థం కావట్లేదు చంటి. చాలే, ఇలాంటి ప్రోడక్ట్స్ కొని వీటిని వాడితే స్లిమ్గా అవ్వడం కాదు, వీళ్ళెలాగా డ్రమ్ములా అవుతాం. ముందు నీ ఇంట్లో వాళ్ళని మార్చుకో, బయట వాళ్ళని తర్వాత ఉద్ధరిద్దు గాని. ఎందుకు వదినా అంత టెన్షన్ పడుతున్నావు? ఎందుకంటావేంటి? జరిగిన దానికి మీ అన్నయ్య అత్తయ్య ఎంత సీరియస్ గా ఉన్నారో నీకు తెలుసు కదా. కానీ మనం మంచి చేయడానికి కదా వెళ్ళింది. కానీ వాళ్ళలా తీసుకోవట్లేదు కదా. ఇప్పుడు ఏమంటారో ఏంటో. ఎవరైనా నోరెత్తితే నేను మాట్లాడతాను, నీకేం భయం లేదు, పదా.
ఆగక్కడ నీకు ఇంట్లో అడుగు పెట్టే అర్హత లేదు. పోవే బయటికి. అదేంటన్నయ్యా? రేయ్, నిన్న భార్యని పొమ్మంటున్నాను. నిన్ను కూడా పొమ్మనే పరిస్థితి తెచ్చుకోవద్దు. ఏంటి అలా చూస్తున్నావు? పోవే బయటికి. ఏంట్రా బయటికి పోయేది? అది ఈ ఇంటి కోడలు. ఏది ఏమైనా అది ఈ ఇంట్లో ఉంటుంది. నువ్వు రామా, నేను చెప్తున్నాను కదా, రా. నా మాట అంటే లెక్కలేదా నీకు? పోవే బయటికి. అన్నయ్య! ఏమండి? రేయ్, ఏం చేస్తున్నావో తెలుస్తుందా నీకు? నాకన్నీ తెలుసు. అదేం చేసిందో నీకు తెలీదు. ఏం చేసిందిరా అన్నయ్య? వదిలేం తప్పు చేసింది ఇప్పుడు? ఇప్పుడు తప్పు చేయడం ఏంట్రా? అది ఎప్పుడు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది. ఎక్కడికక్కడ నా పరువు తీస్తోంది. నేను నలుగురిలో తలెత్తుకోకుండా చేస్తోంది. అది కాదత్తయ్య. ఏయ్, నన్ను అత్తయ్య అని పిలవద్దు. నువ్వు అలా పిలుస్తుంటే నా మీద నాకే అసహ్యం వేస్తోంది. అయినా ఆంటీ ఓపెనింగ్ జరిగే చోటికి రావద్దని చెప్పారు కదా, ఎందుకు వచ్చారు అసలు? ఆవిడ్ని అవమానించడానికే కదా. అర్థం పర్థం లేకుండా మాట్లాడక అక్షిత. మిమ్మల్ని అవమానించడానికి రాలేదు, మీ ప్రాణాలు కాపాడడానికి వచ్చాం. ఏమంటున్నావురా? అవునానమ్మా, ఈ ఫీల్డ్ లో ఆల్రెడీ పాతుకుపోయిన వాళ్ళు ఎవరో కక్ష కట్టి రౌడీలతో షాప్ లో బాంబు పెట్టించారు. అది తెలిసి నేను వదిన అక్కడికి వెళ్ళాం. సమయానికి వదిన గనక ఆ బాంబు కనిపెట్టకపోయి ఉంటే ఈ పాటికి మొత్తం అందరు చచ్చుండేవాళ్ళు.